తమిళంలో ఈ ఏడాదిలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాలను సాధించిన వాటి జాబితాలో పార్కింగ్ ఒకటిగా కనిపిస్తుంది. సుధాన్ సుందరం నిర్మించిన ఈ సినిమాకి రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ నెల 1వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లకు వచ్చింది. మౌత్ షాట్ తోనే జనంలోకి వెళ్ళిన ఈ సినిమా ఈ రోజు నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా విశేషాలేంటో ఒకసారి చూద్దాం. ఈశ్వర్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఆమె పేరెంట్స్ కి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడం వలన వాళ్ళతో మాటలు లేకుండా పోతాయి. అదిక గర్భవతి అవుతుంది. దాంతో ఈశ్వర్ ఆమెను మరింత మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఓ ఇంటిని పై పోర్షన్ లో రెంట్కి దిగుతారు. ఓనర్ వేరే ప్రదేశంలో ఉంటారు. కింది పోర్షన్ లో ఏకరాజు కుటుంబ సభ్యులు 10 ఏళ్లుగా నివసిస్తూ ఉంటారు. ఏకరాజు ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య కుమారి, కూతురు అపర్ణ, కుటుంబ సభ్యులు ఈశ్వర్ దంపతులు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. తాను ఆఫీస్ కు వెళ్లి రావడానికి భార్య హెల్త్ చెకప్ కు ఇబ్బంది అవుతుందని భావించిన ఈశ్వర్ కొత్తగా ఓ కారును కూడా కొంటాడు. ఈశ్వర్ తన కారును లోపల పార్కింగ్ చేస్తుండడం వల్ల తన బైక్ ను బయటికి తీయడం, లోపలికి పెట్టడం ఏకరాజుకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒకరోజు ఏకరాజు తన బైక్ లోపల పెడుతూ ఉండగా ఈశ్వర్ కారుపై గీత పడుతుంది. అక్కడ కలర్ పోవడంతో అతను తీవ్రంగా అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. అక్కడ నుంచి పార్కింగ్ విషయంలో ఇద్దరికి చిన్నపాటి వార్ జరుగుతూనే ఉంటుంది. ఈశ్వర్ ను పార్కింగ్ ప్లేస్ కారు పెట్టనీయకుండా చేయడం కోసం ఏకరాజు కూడా కొత్త కారు కొంటారు. మహా పిసినారిగా ఉన్న ఆయన కొత్త కారు కొనడం ఆ వీధిలోని వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కారు పార్కింగ్ చేయడం కోసం ఒకరికంటే ఒకరు ముందుగా ఇంటికి రావడం మొదలు పెడతారు. ఆఫీస్ కు వెళ్ళిన వర్క్ పై మనసు పెట్టలేకపోతుంటారు. చివరికి హాఫ్ డే వర్క్ చేసి ఇంటికి వచ్చేయడం చేస్తుంటారు ఇద్దరు. ఇలా ఒకరికంటే ఒకరు ముందుగా ఇంటికి చేరుకొని పార్కు చేసే ప్రయత్నంలో అటు ఏకరాజు కారు, ఇటు ఈశ్వర్ కారు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. తన కారును డ్యామేజ్ చేసిన ఏకరాజు పై ఈశ్వర్ చేసుకుంటారు. ఏకరాజు పై ఈశ్వర్ చేసుకోవడాన్ని అతని భార్య అధిక తప్పుపడుతుంది. ఇల్లు మారిపోదామని అతనితో చెబుతుంది. అయితే ఈలోగానే ఏకరాజు తొందరపడతాడు. తనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా అందరిలో ఈశ్వర్ని కూడా తలెత్తుకోకుండా చేయాలనే నిర్ణయానికి వస్తాడు. అందుకోసం ఏకరాజు ఏం చేశాడు? అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటిది? పరిణామాలకు దారి తీస్తుంది? పార్కింగ్ ప్లేస్ కోసం జరిగే ఈ పోరాటానికి ముగింపు ఏమిటి అనేదే మిగతా కథ. రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథను ఆయన తయారు చేసుకున్నదే. సాధారణంగా పట్టణాలలో అద్దె ఇళ్లలో 2 కుటుంబాల వారు అద్దెకు ఉన్నప్పుడు పార్కింగ్ సమస్య తలెత్తుతూనే ఉంటాయి. చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈగో కారణంగా ఇవి చాలా పెద్దదవుతూ ఉంటాయి. ఇలాంటి గొడవలు ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనల నుంచే ఈ కథ పుట్టిందనుకోవాలి. దర్శకుడు ఈ కథను ఎంత సహజంగా రాసుకున్నాడో అంతే బలంగా చెప్తూ వెళ్ళాడు. తక్కువ పాత్రలను ఎంచుకున్నప్పటికీ వాటిని వాస్తవానికి చాలా దగ్గరగా ఆవిష్కరిస్తూ వెళ్ళిన తీరు ఆకట్టుకుంటుంది. తమ యుగోలను చల్లబరుచుకోవడం కోసం కొంతమంది ఎంతవరకు వెళతారు, అందుకోసం వాళ్ళు ఏం కోల్పోతారు అనే విషయాలను దర్శకుడు చెప్పిన విధానం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. చిన్న సర్దుబాటుకి అహం అడ్డు రావడం వలన ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు అవుతాయి అనేది అర్థమయ్యేలా ఆవిష్కరించిన సినిమా ఇది. 2 కుటుంబాలు ఒకటే పార్కింగ్ ప్లేస్ చుట్టూ తిరిగే ఈ కథ చాలా సింపుల్ గా మొదలవుతుంది. అక్కడి నుంచి దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తుంది. అనవసరమైన సీన్ ఒక్కటి కూడా లేదనిపిస్తుంది. ఫ్రీ క్లైమాక్స్ కూడా ఆడియన్స్ ఊహకు అందకుండా ఉత్కంఠతను రేకెత్తిస్తాయి. ఆర్టిస్టులంతా అలా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ కథను మరో మెట్టు పైన నిలబెట్టిందని చెప్పొచ్చు. కథకి తగ్గినట్టుగానే ఫోటోగ్రాఫ్ సాగింది. సాధారణంగా ఓ సినిమాకి కథను రెడీ చేయాలంటే అది ఆకాశం నుంచి ఊడిపడే ఐటెం అన్నట్లుగా పైకి చూస్తూ చుక్కలను లెక్క పెడుతూ ఉంటారు. కథ అనేది ఎక్కడో పుట్టేది కాదు, ఎవరో ఎక్కడో పెంచేది కాదు. దానిని పార్కింగ్ ప్లేస్ లో నుంచి కూడా తీయవచ్చు అని నిరూపించిన సినిమా ఇది. ఇగోను పక్కకు పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పే కథ ఇది. ఈ ఏడాది తమిళంలో వచ్చిన మంచి సినిమాల జాబితాలో ఈ సినిమాకి కూడా స్థానం దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.